ముఖ్యంగా అంబటిపై దాడి పూర్తిగా తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశాన్ని డైవర్ట్ చేయడానికి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కావచ్చు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే తిరుపతి లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదని సిబిఐ తెలిసిన నేపథ్యంలో ఒక్కసారిగా ప్రభుత్వం డీటెయిల్స్ లో పడింది. ఇన్నాళ్ళు వారు చేసిన ఆరోపణలన్నీ కూడా ఒక సిబిఐ రిపోర్ట్ వరకు ఒక చెంపపెట్టుగా అయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఎలా దీన్ని డైవర్ట్ చేయాలనుకున్న నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై దాడిని వారు ఒక అస్త్రంగా చేసుకున్నారు. అంబటి రాంబాబుపై ఒక పథకం ప్రకారమే పూర్తిగా దాడి చేశారు. దాదాపుగా 7 గంటల పాటు అంబటి రాంబాబుని ఇంట్లో నిర్బంధించారు. ఆయన ఏదైతే క్యాంపు కార్యాలయం మీద వేల మంది దాడులకు పాల్పడ్డారు. స్వయానా టీడీపీ ఎమ్మెల్యేనే చెప్పింది మేమే దాడి చేశామంటూ కూడా ఆమె ఒప్పుకోవడాన్ని చూస్తే కనుక ఇక్కడ అంటే టీడీపీ నేతలు ఏ తరహాలో రెచ్చిపోతున్నారో అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మేమే దాడి చేశాము, మేమే దాడి ఇలాగే చేస్తాము, ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించకూడదనే తరహాలో వారు చెప్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. అయితే అన్ని గంటల పాటు విధ్వంసం జరుగుతున్నప్పుడు కూడా కనీసం పోలీసులు అక్కడ ఉండే పూర్తిగా చోద్యం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఏ ఒక్క అధికారికి వాటి పోలీసు ఎస్పీ కావచ్చు మీరు ఎవరికి సరే ఫోన్ చేసినప్పటికీ కూడా ఎవరు కనీసం రెస్పాండ్ అవ్వని పరిస్థితి. అదే సమయంలో ఎస్పీని కలిసి ఇక్కడ పరిస్థితిని వివరించేందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలు వెళ్ళినప్పటికీ కూడా వారికి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. కనీసం వారి ఫోన్లు కూడా వారి ఎత్తని పరిస్థితి అయితే ఉంది. వారి నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా అంగీకరించిన పరిస్థితి. మేము అందుబాటులో లేము, మా కింద అధికారులకి మీరు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఒక నిర్లక్ష్యమైన ఒక సమాధానం చెప్పిన మన పరిస్థితిని కూడా చూసాము. ఇక అదే పరిస్థితుల్లో ఇంత దారుణమైన ఘటన జరుగుతున్న నేపథ్యంలో అటు డీజీపీ కావచ్చు, లేదంటే చీఫ్ సెక్రటరీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వారికి ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేశారు. అనేక సార్లు ఫోన్ చేసినప్పుడు కూడా వారు స్పందించలేదు. ఇంత రాక్షస విధ్వంసకాండ జరుగుతున్నప్పుడు కూడా ముఖ్యమైన అధికారులుగా ఉండే కనీసం వారు ఎవరు స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం కూడా పూర్తిగా సమర్థించుకునే ఒక ప్రక్రియ కూడా ఇక్కడ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా మమ్మల్ని నిలదీయకూడదు, మేము మా లోపాలను మీరు ప్రశ్నించడానికి వీల్లేదు అనే కోణంలోనే కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన తర్వాత నిన్న 11:30 తర్వాత రాత్రి అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ వచ్చారు. ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు ఇంకా నల్లపాడు పోలీస్ స్టేషన్ లోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయన అదుపులోకి తీసుకున్నారు. రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆయన మీద అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వారి ఇంటి మీద అలాగే క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన వారికి కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి లేదు. అయితే నిన్నటి నుంచి కూడా అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్ ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా 15 గంటలు అవుతున్నప్పటికీ కూడా అంబటి రాంబాబుని ఇంతవరకు కూడా కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి లేదు. అయితే ఇంత దుర్మార్గంగా ఇంత అక్రమంగా అరెస్టు చేసి ఇంత విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ కూడా కూటమి నేతలను ఎవరు ప్రశ్నించకూడదనే కోణంలోనే వైఎస్ఆర్సీపీ నేతలను భయోత్పాదనలకు ఊరు చేయాలి, వారెవరు కూడా రాజకీయంగా మాకు ఎదురు రాకూడదనే కోణంలోనే ఈ తరహాలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. హరి అయితే ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మిగిలిన ముఖ్య నేతలంతా కూడా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. ఇక్కడ జరిగిన విధ్వంసకాండకు సంబంధించి వివరాలన్నిటిలో కూడా అంబటి కుటుంబ సభ్యులు మిగతా వారందరికీ కూడా వివరాలు అందజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే అంబటి రాంబాబు ఇంటి వద్ద ఎవరైతే ఆయన కార్లు టీడీపీ గుండాల దాడిలో ధ్వంసమయ్యారో వాటిని కూడా పరిశీలిస్తున్నారు. దీని తర్వాత పక్కనే ఉన్న క్యాంపు కార్యాలయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు పరిశీలించనున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్సీలు లేళ్ల ఆచిరెడ్డి, అలాగే మొండితోక జగన్మోహన్ రావు, మొండితోక అరుణ్ కుమార్, అలాగే రుజుల్లా వీరితో పాటు ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వచ్చారు. మనం చూస్తున్నాము అంబటి నివాసానికి సంబంధించి అంటే ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లి ఇక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలిస్తున్న పరిస్థితి కనుక నిన్న ఇక్కడ టీడీపీ నేతలు ఎంత దారుణమైన విధ్వంసకాండకు పాల్పడ్డారు అనేది చాలా స్పష్టంగా
అప్పుడున్న దృశ్యాలు కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇంటికి సంబంధించిన మొత్తం ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు, సీసీ కెమెరాలు ఇవన్నిటిని కూడా వెడి చేసిన పరిస్థితి, కింద వాహనాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. గొల్ల రామకృష్ణారెడ్డి పాటు మాజీ మంత్రి విడుదల రజని కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిగిలిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు వీరంతా కూడా అంబటి నివాసాన్ని పరిశీలిస్తున్నారు. అయితే అంబటికి ఇక్కడ నిన్న ఈ సమయంలో జరిగిన దాడిని సజ్జల రామకృష్ణారెడ్డికి అంబటి కుటుంబ సభ్యులు వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఇంటికి చుట్టుపక్కల కూడా చిన్న చిన్న గొడవలు ఉండడంతో వాటి పైకి కూడా మొత్తం పోలీసులు కేవలం ఒక ప్రేక్షక పాత్ర వహించారని చెప్పుకోవచ్చు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎవరిని కూడా అంటే వాళ్ళ చేతిలో లాఠీలు ఉన్నాయి, వారిని అడ్డుకోవడానికి అనేక రకమైన వాళ్ళ దగ్గర ఒక ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నప్పటికీ కూడా కనీసం ఏ ఒక్కరు కూడా వారిని అడ్డుకున్న పరిస్థితి కూడా కనబెట్టలేదు. టీడీపీ నేతలు దాడులు చేసినప్పటికీ కూడా వాళ్ళకి సహకరించే దూరంతోనే వాళ్ళు పోలీసులు వ్యవహరించినట్టుగా కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే అంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు మా చేతుల్లో ఏమీ లేదు, మేమేమి చేయలేమని ఒక నిస్సహాయ స్థితిని కూడా వారు వెలిపిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అంత విధ్వంసకాండ జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరిని వారు నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అంబటి రాంబాబు ఇంటి రైట్, మా కరెస్పాండెంట్ అశోక్ అందించిన డీటెయిల్స్ విన్నాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి విడుదల రజని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ప్రస్తుతం ఉన్నారు. నిన్న చూసాం ఈ ఇంటిపైనే ప్రధానంగా దాడి జరిగింది. రాళ్లతోటి మొత్తం అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసేశారు. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్లో ఉంటే అక్కడ కిటికీలు కూడా బద్దలు కొట్టారు. ప్రస్తుతం ఆ విజువల్స్ అన్ని కూడా అక్కడ ఎలా జరిగింది దాడి అంశాలన్నింటినీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించడం మనకి విజువల్లో కనబడుతోంది. కాసేపటి క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతోటి మాట్లాడారు. చూస్తున్నాం ఈ రూమ్ లోపలే ఉన్నారు. అయినప్పటికీ కూడా రాళ్లతోటి ఆ ఇంటి పక్కన ఉండే చిన్న చిన్న గోడలు వీటన్నిటినీ కూడా ఎక్కి అక్కడి నుంచి రాళ్లు విసురుతూ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. 5-6 గంటల పాటు ఒక విధ్వంసకర పరిస్థితిని ఇక్కడంతా సృష్టించిన పరిస్థితి. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి దాడి జరిగిన పరిస్థితిని కూడా మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కాసేపటి క్రితమే ఆయన అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన వచ్చిన క్రమంలో కూడా చాలాసేపు ఆయన వాహనాన్ని ఆపేశారు. ఆ తర్వాత లోపలికి చేరుకోవడం కూడా మనకి కనిపించింది. రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం ఏ రకంగా కార్ని మొత్తం విరగ్గొట్టేశారో, ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా దాడి చేశారో కనిపించింది. ఒక హత్యాయత్నం లాంటి పరిస్థితులు నిన్న సృష్టించారు. భారీ ఎత్తున టీడీపీ గూండాలంతా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం దగ్గరికి చేరుకుని విధ్వంసం సృష్టించారు. రాత్రి సమయంలో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయిన పరిస్థితి. ఆయనతో పాటు దాడి సమయంలో ఆయన భార్య కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ప్రొటెక్షన్గా ఆయనతో పాటు ఉన్న పరిస్థితి నిన్నంతా కూడా. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా అంబటి నివాసంలో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లోపల ఆయన ఉంటే ఆ ఇంటి ఆ గ్లాస్ అవన్నీ కూడా పగలగొట్టి మరి రాళ్లతోటి దాడి చేసే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద రాళ్లు తీసుకొచ్చి కర్రలతోటి విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు ఈ దాడిలో చాలా యాక్టివ్ పార్ట్ కూడా తీసుకున్న పరిస్థితి నిన్న కనిపించింది. ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తున్నారో ఆ ఆనవాళ్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఆ ఇంటిని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి. మా కరెస్పాండెంట్ రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్ చెప్పండి, చూస్తున్నాం నిన్న ఏ స్థాయిలో దాడి జరిగిందో ఈరోజు క్లియర్ కట్గా కనబడుతోంది మనకి విజువల్లో. సజ్జల ఇంటిని పరిశీలించడం కనిపిస్తోంది. ఏం చెప్పారు కుటుంబ సభ్యులు సజ్జలతోటి? మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి రవీందర్? మాజీ మంత్రి అంబటి నివాసంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని, ముఖ్య నాయకులంతా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నారు. నిన్న దాడి జరిగిన వైనం మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు సజ్జల. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా రాళ్లు కర్రలతోటి, అదేవిధంగా గ్లాస్ తోటి విరిగిపోయిన ఫర్నిచర్ దీంతో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాడి జరిగిన క్రమాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సజ్జల. ఆయన కుటుంబ సభ్యులతో పాటు సిబ్బంది నిన్న జరిగిన దాడి గురించి సజ్జలకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, పూజా మందిరం అని కానీ లేకపోతే
లోపల మనుషులు ఉన్నారు, అంబటి ఉన్నారు, ఆయన భార్య ఉన్నారు అనే విచక్షణ కూడా లేకుండా పెద్ద పెద్ద రాళ్లతోటి ఆ ఇంటి అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టేశారు. ఆయన ఆఫీస్ రూమ్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపించింది. వారి ఇంటిని పరిశీలిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. లైవ్ లో చూస్తున్నాం. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మాజీ మంత్రి విడుదల రజని కూడా ప్రస్తుతం ఆ నివాసాన్ని పరిశీలిస్తున్నారు. కాసేపటి క్రితం అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. ధైర్యంగా ఉండాలని చెప్పారు. అంబటితో పాటు మేమంతా ఉంటాం, ఆయనకి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తాం, పార్టీ పరంగా అన్ని వ్యవహారాలు చూసుకుంటామని కూడా ఆయనకి వారికి అందరికీ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చూస్తున్నాం ఆ చిన్న చిన్న గోడలు, ఇంటి చుట్టుపక్కల ఏవైతే గోడలు ఉంటాయో వాటన్నింటినీ ఎక్కి లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు 1000 మంది దాకా అంబటి నివాసాన్ని చుట్టుముట్టారు. ఆయన పైన వ్యక్తిగతంగా దాడి చేశారు, హత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. నిన్న ఏ స్థాయి దాడి జరిగిందో మనకి క్లియర్ కట్గా విజువల్స్లో కనిపిస్తోంది. కర్రతోటి కార్లని, ఫర్నిచర్ని, ఆఫీస్ రూమ్ని, దేవుడి మందిరాన్ని అన్నిటినీ కూడా పూర్తిగా పగలగొట్టేశారు. ఆయన ఏదైతే రూమ్లో ఉన్నారో ఆ రూమ్ అద్దాల్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విడుదల రజని, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మా కరెస్పాండెంట్ రవీందర్ ప్రస్తుతం అంబటి నివాసం దగ్గరే ఉన్నారు. రవీందర్, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంటిని నిన్న రాత్రి టీడీపీ గుండెలు తీవ్రంగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇంటిని సందర్శించేందుకు వచ్చారు. ప్రస్తుతం ఇంటిని పరిశీలించినటువంటి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మితో పాటు ఆయన కుమార్తెలతో కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అనంతరం ప్రస్తుతం మన విజువల్స్ లో చూస్తున్నాం. ఇదంతా కూడా తన కార్యాలయం, అంబటి రాంబాబు కార్యాలయం లోకి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఇదే కార్యాలయాన్ని ఏకంగా టీడీపీ గుండాలు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. దీనికంటే ముందు మొత్తం పార్టీ కార్యాలయాన్ని మొత్తం విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. ఒక హింసాకాండ దాదాపు 5-6 గంటల పాటు యథేచ్ఛగా కొనసాగినటువంటి పరిస్థితి. వీటన్నిటిని ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్తువు పనికి వస్తుంది అని చెప్పుకోవడానికి లేకుండా మొత్తం అంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణతో పాటు గుంటూరు, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా వీటిని సందర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు, ధైర్యం చెప్పారు, పార్టీ అండగా ఉంటుంది, మీరు భయపడాల్సిన పని లేదు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు ముఖ్యంగా ఇప్పుడే పార్టీ అధినేత సజ్జల వైఎస్ జగన్ కూడా స్పష్టంగా అంబటి రాంబాబుతో మాట్లాడుతున్న పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందంటూ వారికి ధైర్యం చెప్పారు. ఇక్కడ జరిగినటువంటి విధ్వంస కాలాన్ని కళ్ళలో చూసేందుకు పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. రవీందర్, అరెస్ట్ ఎన్ని గంటలకి చూపించారు నిన్న? ఇంకా ఎక్కడ ప్రొడ్యూస్ చేయలేదు. ఏం జరుగుతోంది రవీందర్? నిన్న రాత్రి అరెస్ట్ చూపించినట్టుగా పోలీసులు రికార్డు అయితే నమోదు చేశారు. అయితే రాత్రి అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు సమయాన్ని మాత్రం ప్రకటించలేదు. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో కలిసి అంబటి రాంబాబుని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే అధికారికంగానే అదే సమయం చూపించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా 24 గంటల్లో కోర్టులో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి మరి కొద్దిసేపట్లో తీసుకెళ్తామంటూ నిన్నటి నుంచి కూడా పోలీసులు తాసారం చేసినారే తప్ప కనీసం అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా పోలీస్ స్టేషన్ కి రానిచ్చినటువంటి పరిస్థితి కూడా కనపట్లేదు. నిన్న రాత్రి అనేక మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ ప్రతినిధులు అంబటిని కలిసేందుకు వచ్చినప్పుడు కూడా కనీసం వారిని లోపల కూడా అనుమతి లేదు. ఈ రోజు ఇటు పరిస్థితిలో నైట్ 10 లోపు కోర్టులో కూడా సబ్మిట్ చేసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో జడ్జి నివాసానికి అంబటి రాంబాబుని తీసుకెళ్లి సబ్మిట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ప్రతినిధులందరూ కూడా ఇప్పటికీ అంబటి రాంబాబుని కలవడంతో పాటు ఈ సెక్షన్ లో ఏదైతే పెట్టారో ఆ సెక్షన్ సంబంధించి కూడా చూపిస్తారు. ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్ అని కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే దీనికి సంబంధించి వెంటనే బెయిల్ కనుక వస్తే మళ్ళీ ఇంత చేసిన హడావుడి మొత్తం మిస్ అయిపోతున్నటువంటి ఆందోళనలో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల మీద దాడి చేశారు అంటూ కూడా ఒక కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అంబటి రాంబాబుని ఇంకా అరెస్ట్ చూపించడం కానీ కోర్టులో సబ్మిట్ చేయడం కానీ ఇలాంటివి చేయకుండా తాత్సారం చేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. రవీందర్, ఇప్పుడు అంబటి నివాసం దగ్గర ఏంటి పరిస్థితి? కాసేపటి క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు కూడా కాసేపు కారు ఆపేయడం కనిపించింది. ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం అక్కడ?
ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఒక భయానక వాతావరణంలో ఇంకా కొనసాగుతుంది. టీడీపీకి సంబంధించినటువంటి గూండాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా సంచరిస్తూనే ఉన్నారు. బైక్ మీద హల్చల్ చేస్తూనే ఉన్నారు. మాస్కులు కట్టుకొని పార్టీకి సంబంధించినటువంటి కండువాలు నెలలో తగిలించుకొని తలకు చుట్టుకొని బైక్ మీద హల్చల్ చేస్తూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఒక భయానక వాతావరణం అయితే అంబటి రాంబాబు ఇంటి సమీపంతా కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ రావడం జరిగింది. నాయకులతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. పోలీసులు మొదట అనుమతి నిరాకరించినప్పుడు కూడా కార్యకర్తలు చాలా మంది బయట అయిపోయారు. కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రం అంబటి నివాసంతో పాటు కార్యాలయాన్ని సందర్శిస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి విధ్వంసకాండ ఏదైతే ఉందో వాటన్నిటిని పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో నిప్పు పెట్టినటువంటి స్పాట్ ను కూడా స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలంతా కూడా పరిశీలన చేసి ఇంత స్థాయిలో విధ్వంసం చేశారా, ఇంత స్థాయిలో గోండాగిరి చేశారా, ఒక ఆర్థిక రాజ్యాన్ని కల్పించే విధంగా టీడీపీ నేతలు, టీడీపీ గోండాలు చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి వీరంతా కూడా ఒక ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గుంటూరు నడుబొడ్డున ఈ స్థాయిలో విధ్వంసం చేయటం, ఒక ఇంటి మీద దాడులు చేయటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నామంటూ గుంటూరు నగరవాసులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ చూసినటువంటి విధ్వంసకాండ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసంతో సహా మొత్తం కార్లను తగలబెట్టండి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా పబ్లిక్ కు సంబంధించినటువంటి కార్లను ధ్వంసం చేయటం, రాంబాబు ఇంటికి ఇటువైపు ఉన్నటువంటి ఇళ్లను ధ్వంసం చేయటం, ఇదంతా చూసిన తర్వాత అసలు ఏదైనా రాక్షసులు ఇక్కడికి వచ్చి పడ్డారా, వారు ఈ విధంగా విధ్వంసం చేశారా అనేటువంటి అనుమానం కలిగే విధంగా వారు వ్యవహార శైలి కనిపిస్తుంది. నిన్న ఈ ప్రాంతం అంబటి రాంబాబు నివాసం ఉండేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టంగా చెప్పారు, అవును మేము దాడి చేయడానికి వచ్చాము అంటూ కూడా స్పష్టంగా అంగీకరించడంతో పాటు జరిగినటువంటి దాడి అంతా మేమే చేసామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తే అసలు ఏ స్థాయిలో మీరు ఆ విధ్వంసం సృష్టించారు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్ గా మొత్తం దాడి చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమైంది. అంబటి ఇంటికి 4 వైపుల నుంచి కూడా మొత్తం 4 వైపుల నుంచి పెద్ద సంఖ్యలో గోండాలు వందలాదిగా తరలి వచ్చారు. బృందాలుగా తరలి వచ్చి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఒక బృందం దాడి చేసి విధ్వంసం సృష్టించి కారు అద్దాలు బాగుపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరొక బృందం మళ్ళీ రంగంలో దిగి వారు విధ్వంసాన్ని మళ్ళీ కొనసాగించిన పరిస్థితి. అట్లా బృందాలుగా వచ్చి కొరత వెంబడి విధ్వంసం అయితే కొనసాగించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ ఇక్కడ ఒక భయానక వాతావరణం అయితే ఇంకా కనిపిస్తూనే ఉంది. అందుకే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ జరిగిన విధ్వంసాన్ని కల్లారా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. నిన్న ఇటు నుంచి బాటిల్ ఇచ్చేసి అంతా బాటిల్ ఏసీ మొత్తం వెనక ఉన్నప్పుడే సార్ ఓకే
షేక్ నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి నిన్న జరిగిన విధ్వంసం గురించి వివరించి చెప్పడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏసీలు పగలగొట్టేశారు, చుట్టూ ఉన్న గోడల నుంచి పైకెక్కి బాటిల్స్తో రాళ్లతో దాడి చేసిన వైనాన్ని కూడా చెప్తున్నారు. ఒక కార్ని తగలబెట్టేశారు, అంబటి రాంబాబుకు సంబంధించిన కార్ని. ఆ కార్ని కూడా పరిశీలించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పార్టీ తరపున మేము అండగా ఉంటామని వారందరికీ కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి. కాసేపట్లో ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. నిన్న షిఫ్ట్ల వారీగా, టైంల వారీగా బృందాలుగా వచ్చి మరీ దాడి చేసే బాధ్యత తీసుకున్నారు టీడీపీకి సంబంధించిన గూండాలు. అదే అంశాన్ని సజ్జలకి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాళ్లు కర్రలు తీసుకొచ్చి విధ్వంసం సృష్టించారు, ఇంటి అద్దాలు పగలగొట్టారు, ఫర్నిచర్తో పాటు మొత్తం వ్యక్తులు కనిపించిన వారిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు, హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒక రూమ్లో అంబటి ఉంటే, ఆయన సతీమణి ఆయన ఉంటే ఆ డోర్ అద్దాలని కూడా పగలగొట్టేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అక్కడ ఆ ఇంటిని పరిశీలిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. మరోవైపు అంబటి రాంబాబుని ఇంకా జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. రాత్రి 11 గంటలకి అరెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం లోపు పంపిస్తాము జడ్జి ముందుకని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా పూర్తి సమాచారం కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన స్టేషన్లోనే ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం చూస్తున్నాం ఒక నిన్న దాడి దృశ్యాలు కూడా మనకి రైట్ సైడ్ విండోలో కనిపిస్తున్నాయి. ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించారో చూస్తున్నాం. ఒక కక్షపూరితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వేల కొద్ది గూండాలు ఇంటిపైకి వచ్చి దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. లైవ్ చూద్దాం. రైట్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి నివాసం దగ్గర ఉన్నారు. నిన్న దాడికి గురైన ఇంటిని పరిశీలించడం చూస్తున్నాం మనం ప్రస్తుతం. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా అంబటి నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో విధ్వంసం సృష్టించారు టీడీపీ గూండాలు. ఆయన ఇంటిని, కార్లని, అదేవిధంగా ఇంట్లో ఉండే ఆఫీస్ రూమ్ని, ఫర్నిచర్ని మొత్తం కూడా ధ్వంసం చేశారు. కనీసం ఏది పనికి రాకుండా తయారు చేసిన పరిస్థితి. ఆయన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి ఇంట్లోకి ప్రవేశించి మరి నానా విధ్వంసం సృష్టించారు. ప్రస్తుతం ఆ ఇంటిని పరిశీలిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు గుడికి వెళ్లి తిరిగి వస్తున్న దగ్గర నుంచి కూడా ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీ దగ్గర కర్రలు, రాడ్లతోటి ఉండి దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మరొక భారీ విధ్వంసం సృష్టించారు. ఆ విధ్వంసం తాలూకు ఆనవాళ్లు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇల్లు మొత్తం పూర్తిగా దాడిలో విధ్వంసం అయిపోయింది. రక్షణగా ఉండాల్సిన పోలీసులు కూడా రెస్పాండ్ కాకుండా మిన్నకుండిపోయారు. స్వయంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఆవేశానికి లోనయ్యారు. శాంతియుతంగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాం అని చెప్పడం కూడా నిన్న మనకు కనిపించింది. ఒక్క లాఠీ చార్జ్ చేస్తుంటే ఈ స్థాయి విధ్వంసం జరిగి ఉండేది కాదు. అయినా కూడా పోలీసులు కామ్గా ఉండిపోవడం కూడా నిన్న చూసాం మనమంతా కూడా.